వైవైపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ స్థలం కబ్జా చేశారంటూ పల్లె ప్రకృతి వనంలోని చెట్లను ధ్వంసం చేశారంటూ మాజీ సర్పంచ్ పైడి ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గ్రామ సర్పంచ్ నరేష్ గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆక్రమణకు గురైతుందని ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. దాని మరి స్కూల్ ప్లేస్ కడుతున్నాం. 300 చెట్లు చెప్పిండు తీసేసారు, పాములు వస్తున్నాయి తీసేసారు. పిల్లలు అంగన్వాడీ 300 మొక్కలు తీసేసారు. అవి కూడా గాలికి సుబాబులు ఇల్లు తొందరగా పెరుగుతాయి. ఈ చెట్లు కొమ్మలు పక్కిండ్ల మీద పడి డిస్టర్బెన్స్ అవుతుంది. స్కూల్ అంగన్వాడీ స్కూల్ పిల్లలు ఆడుకుంటారు. ఈ గ్రౌండ్ లో ఆడుకుంటప్పుడు కొమ్మలు ఇరిగి పడి చేసి ఏమైనా దెబ్బ తాగితే చిన్న పిల్లలు అంత 3 years లోపలే ఉంటారు. ఈ డిస్టర్బెన్స్ అవుతుందని పాములు అంగన్వాడీ స్కూల్ తీర్మానం చేసిరా? తీర్మానం ఇంతవరకు అన్నట్టు మీ పాలకవర్గం కానీ ఫెన్సింగ్ చేసేటప్పుడు చుట్టుపక్కల కన్వీనియన్స్ కోసం ఇక్కడ వీళ్ళకు అక్కడ పొలాల వాళ్ళకు రోడ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసారు. స్కూల్ ప్లేస్ లో ఇప్పుడు కట్టచ్చు వాళ్ళు అన్నట్టు, కానీ గ్రౌండ్ అనేది తగ్గుతుంది, పిల్లలకు ఆట స్థలం అనేది ఉండదు అనే ఉద్దేశంతో ఇక్కడ కన్వీనియంట్ ఉంటుంది. ఇక్కడ ఈ పిల్లలకు పనిచేస్తుంది, ఆ పిల్లలకు పనిచేస్తుంది. వాటర్ స్టోర్ ట్యాంక్ ఉంది ఇక్కడ, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ రోడ్ అనేది సీసీ రోడ్ నుంచి డైరెక్ట్ పిల్లలు క్లాస్ రూమ్ నుంచి వస్తారు, ఇక్కడ వాష్రూమ్ చేస్తారు, మళ్ళీ సీసీ రోడ్ పై నుంచి వెళ్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కట్టడం జరిగింది. దీన్ని ప్రతిపక్షం వాళ్ళు రాజకీయంగా అంటే వాళ్ళకేదో ఇంటి ముందట ఉంటే వాసన వస్తుంది, ఇదంతా డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో, కానీ పిల్లలకైతే ఇబ్బంది పెట్టాలనేది మన పాలకవర్గం చూస్తలేదు. మీ పేరు? శ్రీకాంత్ రెడ్డి నా పేరు. దేవైపల్లి గ్రామస్తుంది. మాజీ వార్డు మెంబర్ మా మిస్సెస్. మేమే అనుకొని చేసాం. జాలి అంటే జీపీ జాగా, స్కూల్ జాగా. యాక్చువల్లీ జీపీ అక్కడ పట్టదు అంటేనే ఇక్కడ కట్టించినాం. అప్పుడు మేమే కట్టినాము జీపీ కూడా. తర్వాత ఫెన్సింగ్ చేసిన తర్వాత పల్లె ప్రకృతి వనం అని తీసుకొచ్చి పెట్టింది. ఇక్కడ అవసరం లేదు పల్లె ప్రకృతి వనం, జీపీలో పల్లె ప్రకృతి వనం పెడతారు. పెట్టిండు, సరే పెట్టిండు, అయిపోయింది. తర్వాత ఈ కరెంట్ లైన్ కోసమే కొట్టేసారు చెట్లు, బాత్రూమ్ కట్టడానికి కోసం కాదు. ఆ లైన్ ఎప్పుడు బుడ్డి కాలిపోతూ ఉంటారు, టీవీలు కాలిపోయినా ఉన్నాయి, అట్లా నడుస్తూనే ఉంది రోజు. రేపు కూడా వచ్చి చూడండి మీరు, కరెంట్ ఏ కూడా రిప్రజెంటేషన్ చాలాసార్లు ఇచ్చినాము, బుడ్డి షిఫ్ట్ చేయమని కూడా చెప్పాము. అప్పుడు పాత పాలకవర్గం ఉన్నప్పుడే ఈ ఫెన్సింగ్ చేసిరు. అప్పుడు షిఫ్ట్ చేయొచ్చు కదా బుడ్డి, అప్పుడే అందుకే వేసింది కదా. ఇప్పుడు చెట్లు అట్లనే పెట్టింది కదా బయట కింద. అప్పుడు సర్పంచ్ ఎవరు ఉండే? ప్రభాకర్ రెడ్డి. అంటే ఎవరైతే కంప్లైంట్ చేసిండో అతనే ఉండే, ఆయన ఆధ్వర్యంలోనే ఇది ఫెన్సింగ్ చేసిరు. మీరు ఇప్పుడు ఆ ఫెన్సింగ్ చేసిన దాని లోపల నుండి ప్లేస్ అక్కడ నుండి ఉండే అక్కడ జరిపినాం, ఇక్కడ జరిపినాం. రోడ్ చేసిన ఫెన్సింగ్ లోపే మీరు బాత్రూమ్ కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం? వాళ్ళు ఇచ్చారన్న మా కంప్లైంట్ కూడా ఇచ్చారు. అంగన్వాడీ స్కూల్ టీచర్ వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు, అన్న ఇక్కడ పిల్లలు పాములు తిరుగుతున్నాయి, మాకు అక్కడ ఇబ్బంది ఉన్నది, దాన్ని కంపల్సరీ మీరు అర్థం చేసుకొని ఆ చెట్లు తీసేయాలా, దయచేసి గమనించగలరని అంటే, అది కూడా యాక్చువల్ ఉపయోగపడే చెట్లు కావన్నవి. ఇక సన్నపాకుల చెట్లని అంటే పెద్ద పెద్ద చెట్లు పెరిగినాయి. పక్క వాళ్ళని బిల్డింగ్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు, అటుపక్కకు బిల్డింగ్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు, ఇద్దరు బిల్డింగ్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. మళ్ళీ నేను కూడా స్వయంగా నా పాములను చూసినాను. ఇక్కడ నేను పాలకవర్గం చేసినాక స్వయంగా పాములను చూసినాక 15 days తర్వాత పాములను చూసిన. మొన్న రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిన సాహిత్య సెక్రటరీ కూడా ఇక్కడ ఫ్రూట్స్ తెంపుతుంటే ఆమె మీద పడితే కూడా ఇట్లా అయిందన్నా అని మేడం నాకు చెప్పలేదు. మన అంగన్వాడీ టీచర్ మేడం చెప్తేనే సరే మేడం మరి చూద్దాం, మరి బాడీ మీటింగ్ పెట్టుకొని తీసేద్దామని బాడీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత నిర్ణయం తీసుకొని అది చెట్లను కూడా తొలగించడం జరిగిందన్న. అందరి నిర్ణయమే, నా సొంత నిర్ణయం కాదు. ఈ టాయిలెట్స్ అనే విషయం కూడా అందరి నిర్ణయం అన్న, బాడీ మీటింగ్ నిర్ణయం. ఒక 20-30 చెట్లు తీసేసాం అన్న. అక్కడ 20 అదే పొదల్లాగా ఉన్నాయి. బాడీ యాక్చువల్ అతి పైన ఎక్క పెరిగిన జిబ్బు ఉందన్న. అక్కడ మనుషులు ఇలా పడితే కూడా కనబడకుండా అంత ఇబ్బంది ఉండే. అట్లాంటి అలా కొన్ని పడిపోయిన చెట్లు ఉన్నాయి. పడిపోయిన చెట్లను కూడా నేను కొద్దిగా తీసేసిన. గాలికి పడిపోయిన చెట్లు కూడా 2-3 ఉన్నాయి. సరే అని తీసేసిన. ఇక్కడ కూడా నేను ఎటువంటి చెట్లను తీయలేదన్న. పైన లైనింగ్ ప్రాబ్లం ఉందనే ఉద్దేశంతో మన పక్కకున్న వాళ్ళు అబ్జెక్షన్ చేస్తేనే 2 hours లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక చెట్టు తీసేసినామన్న. అంతే. బాత్రూమ్ కూడా బాత్రూమ్ సంబంధించింది కూడా అది ఎటువంటి ఇబ్బంది లేకుండే. మాకు చెట్టు ఒకటే చెట్టు, వేప చెట్టు ఉండే అన్న, అది అక్కడ మూలకు కూడా ఉంది. అది కూడా కొద్దిగా కొనలు తీసేసిన. నేను ఎట్లాంటి చెట్లను కూడా నేను తొలగించలేను. ఇక్కడ ఉన్న ఫ్రూట్ చెట్లను కూడా కాపాడిన. మేము అక్కడ చెట్లను కూడా ఫ్రూట్స్ ఆ హ్యాండ్వర్లో తీసేసిన హ్యాండ్వర్లో కూడా మేము ఆల్రెడీ అంగన్వాడీ టీచరు, మా సాహిత్య మేడం ఇట్లా అందరం డిస్కషన్ చేసి మా బాడీ కూడా డిస్కషన్ చేసినాం. వర్షాకాలంలో అక్కడ మట్టి కొట్టిపించేసి నీట్గా ఫ్రూట్ చెట్స్ ఒక 5 feet ఫ్రూట్ చెట్స్ పెట్టిద్దాం, పిల్లలకు అవైలబుల్ ఉంటా అనే ఉద్దేశంతో కూడా అది మేము తీర్మానం చేసుకున్నామన్న.
కానీ ఇటువంటి మా పార్టీ అని కాకుండా దేవేపల్లిలో చేస్తున్న అభివృద్ధి ప్రాణులకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్ష అధికారులను ప్రతిపక్ష కాంపిటేట్ చేసిన ప్రభాకర్ రెడ్డి గారిని కఠిన చర్యలు తీసుకోవాలని మా పాలకా మండలి తరపున నేను ప్రత్యేకంగా కోరుచున్నాను. ఈ వివరణ కూడా మా గ్రామ పంచాయత్ సెక్రటరీ గారికి కానీ నాకు కానీ గ్రామ పంచాయత్ సర్పంచ్ గారు నాకు కానీ ఎటువంటి వివరణ నాకు ఇవ్వలేరన్న. నా దగ్గరికి వచ్చి కూడా అబ్జెక్షన్ ఎవరు ఇవ్వలేరు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. నాకు వివరణ ఇచ్చి నేను అబ్జెక్షన్ ఎవరికి మాత్రం ఇవ్వలేను. నాకు చెప్తే నేను దాని సొల్యూషన్ చేస్తాను కూడా చెప్పినాను, కానీ నాకు చెప్పలేరు. అది మేడం వాళ్ళకి చెప్పారు, ఎంపీడో మేడం వాళ్ళకి చెప్పారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాను. మేడం వాళ్ళు కూడా వచ్చి మాకు అబ్జెక్షన్ ఏమైతే తీసుకోమని చెప్పాను. గత పాలకులు చేసిన ఈ గ్రామ పంచాయతీ ఆవరణ ఇప్పుడున్న ప్రజెంట్ గ్రామ పంచాయతీ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ప్లేస్ అనేది ఆల్రెడీ మొన్న రీసెంట్గా కూడా మేడం ఒప్పుకోలేదు. ఏఈ మేడం కూడా వచ్చి ఒప్పుకోకపోతే గత పాలకులు ఫెన్సింగ్ చేశారు కదా. ఈ గ్రామ పంచాయతీ కాదు, జీపీ ప్లేసే, మన స్కూల్ ప్లేస్, గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల స్కూల్ ప్లేసే. దీన్ని జీపీ ప్లేస్గా మార్చారట అన్న. గత పాలకులు చేసిన పనికి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో కూడా నేను కూడా ఎక్కువ ఫెన్సింగ్ తీసి చేయడం లేదన్న. ఫెన్సింగ్ పక్కనే ప్రభుత్వ పాఠశాల కాడ గ్రౌండ్కి ఇబ్బంది ఉందన్న ఉద్దేశంతో, పిల్లలకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఇక్కడ మేము పర్మిషన్ తీసుకొని విలేజ్లో మాకు ఎవరు కూడా ఇప్పటికి వరకు అబ్జెక్షన్ లేదు. అతనే కలెక్టర్ ఆఫీస్కి పోయి మాకు అబ్జెక్షన్ లెటర్ ఇవ్వకుండా కలెక్టర్ ఆఫీస్ కాడ ఫిర్యాదు ఇచ్చిందని తెలిసిందన్న మాకు ప్రెస్ మిత్రుల తరపున. ఆ ఉద్దేశంతోనే నేను మీకు రిపోర్ట్ ఇస్తున్నాను అన్న. ఇక్కడ మాకు ఎవరు కూడా మాకు ఇప్పుడు ఒక 100 మందిలో 80 మంది 90 మంది కూడా మాకు అబ్జెక్షన్ లేదన్న. 90 మంది వన్ సైడే మాకు చెప్తున్నారు, కట్టండి ఏం కాదు ప్రాబ్లం లేదని. కానీ అతనికి ఎందుకు ఈ అభివృద్ధి ఆటంకం కలిగిస్తుందో మాకు అర్థమవుతలేదన్న. అది మీరు తెలుసుకోవాలని కోరుచు. అంగన్వాడీ టైంలో మా పిల్లలు కూడా ఇక్కడ అంగన్వాడీ ఇక్కడనే చదివారు. ప్రజెంట్గా ఫస్ట్ ఒకళ్ళు థర్డ్ ఒకళ్ళు అంగన్వాడీ ఇక్కడనే చదివారు. అంతా అవుతుందని చెప్పేసి సర్పంచ్ సాబ్ గారు చెప్తే ఓకే అని చెప్పేసి కొన్ని చెట్లు ఇట్లా పెట్టినే 100 చెట్లు, వాళ్ళు 300 చెట్లు అని చెప్పేసి మెన్షన్ చేశారు. పెట్టినే 100 చెట్లు కావచ్చు, 100 ఒక 20 చెట్లు ఏమో అట్లా డిస్మాంటిల్ చేయడం జరిగింది. అవి కూడా మా ఆబ్జెక్షన్ మేరకే, ఆయన సొంత నిర్ణయాలతో ఏం కాదు. మా అంగన్వాడీ టీచర్ తరఫు నుంచి, మా పిల్లల తరఫున, పేరెంట్స్ తరఫు నుంచి అది డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఇది మా పేరెంట్స్కి అందరికీ ఒప్పందం తరఫున ఈ బాత్రూమ్ కట్టడం జరుగుతుంది. నా 2 పిల్లలు, ఒక ఆడబిడ్డ, ఒక పిల్లాడు ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఆ బాత్రూమ్ కొద్దిగా యూస్ఫుల్ లేదు. ఇట్లా వర్షాలు పడితే ఇంటి గడ్డి పెరుగుతుందని చెప్పేసి మేమే సర్పంచ్ గారికి ఇట్లా వేరే బాత్రూమ్ ఆల్టర్నేట్గా కట్టండి అని ఒకటి. పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఆడపిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. మా పిల్లలు మగపిల్లలు అయితే ఇంటికి వస్తున్నారు బాత్రూమ్కి అని చెప్పేసి. ఆ సాకుతోని మళ్ళీ స్కూల్కి రావడం లేదు. టీచర్స్ కూడా భయపడుతున్నారు, ఇది ఎక్కడికి వెళ్ళారు పిల్లలు అని చెప్పేసి. మళ్ళీ అటెండర్ని ఎవరైనా పంపించి మళ్ళీ తోలుకోవడం జరుగుతుంది. వాళ్ళ కోసం మళ్ళీ పిల్లల్ని పంపిస్తే పిల్లలు కూడా పోయిన పిల్లలు మళ్ళీ రావడం లేదు. ఇదంతా బాత్రూమ్ లేకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ ఇబ్బందులన్నీ ఎందుకని చెప్పేసి మేము సార్లతో మాకు ఒక మంత్లీ ఒక మీటింగ్ ఉంటుంది, పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది. టీచర్స్ మీటింగ్లో మాట్లాడుకొని తీర్మానం చేసుకొని సర్పంచ్ సాబ్ గారికి కొద్దిగా నిర్ణయించడం జరిగింది. కొద్దిగా బాత్రూమ్ కొద్దిగా మంచి ఫెసిలిటీతో మంచిగా కట్టండి, మాకు మీరు ఎక్కడ కట్టినా అబ్జెక్షన్ లేదు. యాక్చువల్గా ఈ ప్లేస్ కడుతున్నామంటే ఓకే ఇది మంచి ప్లేస్, ఇంకా ఇక్కడ చెత్త దగ్గర ఏముండదు అని చెప్పేసి మేమే సర్పంచ్ సాబ్ వినయించడం. ఆయన కట్టడానికి గత పాలకులు అనేవాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. మేము కూడా అవసరం లేదు, మాకేం అభ్యంతరం లేదు, కట్టమని చెప్పేసి సర్పంచ్ మేము చెప్పినాము. అబ్జెక్షన్ ఎందుకు చేస్తారో వాళ్ళు అర్థమవుతుంది. మా పేరెంట్స్కి అందరికీ ఓకే, మేము ఆల్రెడీ అందరికీ ఓకే. యాజ్ ఏ పేరెంట్గా ఈయన కూడా శేఖర్, ఈయన పిల్లలు కూడా చదువుతున్నారు. దాంట్లోనే మా పిల్లలు 2 చదువుతున్నారు, ఈయన పిల్లలు చదువుతున్నారు. చాలా మంది పిల్లలు మ్యాక్సిమంగా స్ట్రెంత్ తక్కువ ఉండేది. ఆ చెట్ల విషయంలో బాత్రూమ్ కాడ కొద్దిగా చాక్ వచ్చింది, 2 ఆ చెట్ల విషయంలో కూడా పిల్లలు ఆడుకునే పోతే